ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం 8th క్లాస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి 11th చాప్టర్ వచ్చేసి బీజేయ సమాసాలు. దీనికంటే ముందు బీజేయ సమాసాలు ఉంటుంది ఫ్రెండ్స్. 12th చాప్టర్ వచ్చేసి కారణాంక విభజన అంటే ఫ్యాక్టర్ ఎక్స్పాండెడ్ అని. 13th చాప్టర్ వచ్చేసి 3D అండ్ 2D. మరి ఈ 3 చాప్టర్లని నేను ఒకే ఒక లాజిక్ను ఉపయోగించి జస్ట్ ఒక 15 నిమిషాల్లోనే క్వశ్చన్ చూస్తూ ఆప్షనల్ ద్వారానే ఆన్సర్ని సెకండ్లలో పెట్టేటటువంటి విధానాన్ని మీకు నేర్పిస్తా ఫ్రెండ్. ఇప్పుడు నేను చెప్పబోయే లాజిక్ అనేది ఒక 8th క్లాస్లోనే కాదు, 6th క్లాస్ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు మీరు ఎటువంటి లెక్క చేయాలన్నా, ఎలాంటి ప్రాబ్లం చేయాలన్నా మీరు ఈ లాజిక్ అనేది ప్రతి చోట ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ లాజిక్ని మీరు తప్పకుండా నేర్చుకోండి. సరే చూద్దాం. ఇప్పుడు కారణాంక విభజనకు సంబంధించి కారణాంక విభజన అన్న బీజేయ సమాసాలన్న ఒకటే ఒక లాజిక్ ఫ్రెండ్. ఆ లాజిక్